సార్వత్రిక ఎన్నికల సమరంలో మరో కీలక దశకైతే రంగం సిద్ధమైంది. 5వ విడతలో భాగంగా 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ సీట్లకు సోమవారం పోలింగ్ జరగనుంది. అయితే ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. 5వ దశలో ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్లో అలాగే ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్ అలాగే లడఖ్లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరగనుంది. ఐదో దశ ఓటింగ్లో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 5వ దశలో రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అమేథీ స్థానం నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, లక్నో నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే కైసర్గంజ్ నుంచి బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్, బీహార్ నుంచి అలాగే మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య శరణ్, అలాగే హాజీపూర్ నుంచి చిరాగ్ పాస్వాన్, ముంబై నార్త్ నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బారాముల్లా నుండి నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో సోమవారం 7 లోక్సభ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. వాటిలోని 57% పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా వర్గీకరించారు. ఈ నేపథ్యంలో ఘర్షణలను నివారించేందుకు ఈసీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. గత 4 దశల్లో దాదాపు 60 నుంచి 69% పోలింగ్ నమోదైంది. మే 7న 96 నియోజకవర్గాల్లో జరిగిన 4వ దశ పోలింగ్లో ఇప్పటి వరకు అత్యధికంగా 69.16% ఓటింగ్ నమోదైంది. ఇక చివరి దశలో 69.58% పురుష ఓటర్లు, 68.73% మహిళా ఓటర్లు, అలాగే 34.23% థర్డ్ జెండర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.